నా పేరు మేడిది భాస్కర్రావు, మాది కొండుగుదురు. మరి నేను ఇక్కడే పుట్టాను. తర్వాత కూడా ముఖ్యంగా ఏంటంటే పూర్వం నుంచి మా తాతల నాటి నుంచి కూడా ఈ అమ్మవారు అనేది ఏ విధంగా వచ్చింది అంటే ముఖ్యంగా ఒక ఇంచుమించు ఒక 100-150 సంవత్సరాల క్రితం ఒక గోదావరి వచ్చిందట. ఆ గోదావరి వరద వచ్చిందనమాట. ఆ వరదలో వస్తే ఆ వరదలో నుంచి అమ్మవారు చొప్పకర్రల మీద ఉండి ఒక బొట్లతోటి ఆ పసుపు బొట్లతోటి పైన ఆ తేలుతూ రావడంతో అది వెంటనే ఒక అగ్నికుల క్షత్రియులు అనేటువంటి వాళ్ళు క్యాచ్ చేసి ఈ అమ్మవారిని మన చెట్టు దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు ఏంటంటే గ్రామాల్లో ఉండేటువంటి వారు అందరూ పెద్దలందరూ కూడా ఈ అమ్మవారిని తీసుకొచ్చి ఆ చెట్టు కింద స్థాపన చేయడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా ఆ చెట్టు దగ్గర స్థాపన చేసేది మొదలు మా గ్రామానికి ఎంతో అభివృద్ధి చెంది ఎంతోమంది ముఖ్యంగా చాలామంది పురోగతి సాధించడం జరిగింది. అంచేత విపరీతమైనటువంటి నమ్మకంతో ఆళ్ళక్కమ్మ తల్లి వారిని ఆరాధిస్తూ ముఖ్యంగా ఈ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని ఎప్పుడు కూడా కొలుస్తూ ఉంటారు. చాలా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. గండాలను గట్టెక్కించేటువంటి తల్లి అమ్మవారు. అంచేత గండ దీపాలు అనేటువంటి వాళ్ళు వెలిగించుకుని వాళ్ళ యొక్క ఏమైనా ఆపదలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇప్పటికీ కూడా అందరూ కూడా వచ్చి ఈ చుట్టుపక్కలటువంటి కోనసీమలో ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటారు. గండ దీపాలని ముఖ్యంగా మహిళలు ఈ గండ దీపాలని ఎత్తుకుని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. మంగళవారం సాయంత్రం ముఖ్యంగా ఉంటారు అమ్మవారిని. ఈ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కోరిన కోరికలు ఏంటువంటి అందరికీ కూడా కోరిన కోరికలు అందరికీ తీరుస్తూ ఉండేటువంటి తల్లి మహాతల్లి మా ఆళ్ళక్కమ్మవారు. ముఖ్యంగా కొత్తగా ప్రైవేట్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఏదైనా యువత ఎవరైనా సరే మనకి జీవనోపాధి గురించి ఎటు వెళ్ళినా ఆళ్ళక్కమ్మ వారికి కొబ్బరికాయ కొట్టి ఊరి నుంచి బయటకు వెళ్తూ ఉంటారండి. అంచేత ఏంటంటే ఆళ్ళక్కమ్మ వారికి ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టారో ఆ కొబ్బరికాయ కొట్టుకుని మొక్కుకుని వెళ్తే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు చేసుకోవడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు రావడం, ప్రైవేట్ ఉద్యోగాలు రావడం, హాయిగా కుటుంబం అంతా కూడా హాయిగా సుఖ సంతోషాలతో ఉండడం అనేటువంటి నమ్మకం. అలాగే ముఖ్యంగా ఈ దేశంలో ఎక్కడున్నా సరే ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఆడపడుచులు కానీ ముఖ్యంగా కోడళ్ళు కానీ ఎక్కడెక్కడ ఉన్నా మొత్తం ముఖ్యం మీద ఆ యొక్క కొండుగుదురు ఆ తీర్థానికి ఖచ్చితంగా వచ్చి ఆ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అత్తవారు మేడిదివారు, అమ్మవారేమో రాలివారు. ఈ రాలివారి వీళ్ళందరూ కూడా ఈ గ్రామస్తులు ఉండేటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఒక కమిటీ కింద ఏర్పడి ఈ సంబరాన్ని తరతరాలుగా అంచెలంచెలుగా అలాగ నాయకత్వంతో అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా మాకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మా తల్లి చల్లని తల్లి శ్రీ ఆళ్ళక్కమ్మ వారు. అంచేత మా అక్కమ్మ తల్లిని మొక్కుకునేటువంటి వారి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈరోజు ఎంత దూరాన్నున్నా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆ యొక్క ప్రసాదాలు ఇచ్చి మొక్కుకుంటూ ఉంటారు. వాళ్ళకి సుఖ సంతోషాలు ఎప్పుడు ఉంటారు అనే ప్రగాఢమైనటువంటి నమ్మకం. అందరికీ నమస్కారం. నా పేరు ర్యాలి లక్ష్మి. నేను ఈ ఊరి ఆడపడుచుని. మాది ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామం. మాది అత్తవారి ఊరు భీమనపల్లి, అమ్మవారి ఊరు కొండుగుదురు. వచ్చేసరికి ఇక్కడ శ్రీ ఆళ్ళక్కమ్మ తల్లి జాతర చాలా వైభవంగా ఘనంగా వేడుకలు జరుపుకుంటాము. జాతర అనేటప్పటికీ ఈ ఊరి ఆడపడుచులు ఎక్కడున్నా అందరూ సమావేశమై మాట్లాడుకుని చాలా హ్యాపీగా ఉంటాము. ఈ జాతర జరుపుకునేటప్పుడు అందరూ ఎంతో వైభవంగా వాళ్ళ మొక్కులు తీర్చుకుని ఆడపడుచులు వచ్చేసరికి గండర దీపంలు ఎత్తుకుని, అంటే ఆ తల్లి గండాల నుంచి గట్టెక్కిస్తుందని ఒక నమ్మకం. ఆడపడుచులు అందరూ కలిసి ఆ తల్లికి నైవేద్యం సమర్పించుకుంటారు. మంగళవారం తీర్థంలో అందరూ ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని వాళ్ళ హ్యాపీనెస్ అంతా షేర్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్తో అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. వేరే వేరే గ్రామాల నుంచి ప్రజలంతా వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నట్టుకు గండర దీపంను ఎత్తుకుంటారు. ఇంతకుముందు ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా తీర్చుకోవాలి అనుకుంటే అమ్మవారికి మొక్కుకుని గండర దీపం ఎత్తుకుని వాళ్ళ యొక్క నైవేద్యం సమర్పించి అమ్మవారిని నమస్కరించుకుని అందరూ వెళ్తారు. అమ్మవారికి మొక్కులు ఎందుకు మొక్కుకుంటారంటే చాలామంది సంతానం కొరకు ఏదైనా ఉద్యోగం రాకపోతే ఉద్యోగం రావాలని, వేరే చదువుల కోసం ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని స్టూడెంట్స్ ఆడపడుచులు వచ్చేసరికి వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఎగ్జామ్స్ కోసం మొక్కుకోవటం జరుగుతుంది.